వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో సముద్రం పోటెత్తోంది. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి బాలు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయమైన పరిస్థితి ఉంది. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో కూడా సముద్రం ఎగసిపడుతుంది. సుమారు 5 మీటర్ల మీద అలలైతే భారీగా ఎగసిపడుతున్నట్టు ఆకాశాలలో ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలతో అటు గడ్డలు, వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు ఏదైతే ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలతో నాగవల్లి, వంశధార వంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు వస్తుంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేట వెళ్ళకూడదని చెప్పేసి వేట నిషేధం విధించారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం, మరో 24 గంటల పాటు ఏదైతే వాయుగుండం ఎఫెక్ట్ ఉంది, మరి కొద్ది గంటల్లోనే వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని యొక్క తీరం దారే సమయంలో భారీగా వర్షాలతో పాటు సుమారు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో చెట్లు కూడా కూలిపోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కానీ అటు ఐఎండీ కానీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఇటు తీర ప్రాంతంతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇల్లు ఇవన్నీ కూలిపోయే అవకాశం ఉంది. మరోవైపు అనేక ప్రాంతంలో ఈ కాలువలు కూడా పొంగిపడడంతో కట్టలు ఏవైతే తెగిపోయే అవకాశం ఉంది. దాంతో పరిసర గ్రామాల్లో కానీ పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లో కానీ భారీగా వరద నీరు, వర్షపు నీరు కానీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే నాగావళి వంశధారకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా ప్రజలు, ఆ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఎవరు తీర ప్రాంతాలకు వెళ్ళవద్దు అని చెప్పేసి, నదీ పరివాహక ప్రాంతాల్లో లోనికి వెళ్ళవద్దు, స్నానాలకు గట్రా దిగవద్దు అని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తీర ప్రాంత ప్రజలను కూడా ఎవరు కూడా వేట నిషేధం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి చూస్తూ ఉన్నాం విజువల్స్ లో ఇప్పటికే. మరోవైపు ఏవైతే సముద్ర తీర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా కచ్చాయిల్లో ఉన్నటువంటి వారికి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో ఈదురుగాలికి వారంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి డిజాస్టర్కి సంబంధించిన టీమ్స్ ను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి విపత్తు ఎదుర్కోవడానికి అయితే అటువైపు మరోవైపు ఎక్కడైనా కట్టలు తెగే అవకాశం ఉండడంతో అక్కడ ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జిల్లాపై మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.